అయ్యే లేదా ముడిద వేసుకుని చైర్మన్ ఆదేశాలు నగరపాలక సంస్థలో వచ్చినటువంటి ఫిర్యాదు ఈ యొక్క నగరపాలక సంస్థకి రావడం జరిగింది. ఏవైతే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎక్స్క్యూస్మే అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేస్తున్న నగరపాలక సంస్థలో ప్రమోషన్ విషయం, అదేవిధంగా ఆర్ఓఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రకంగా ఎంతమందికి ఇచ్చారనే దీని మీద ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ యొక్క ఫిర్యాదులను అనుసరించి సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. ఆ యొక్క సమస్యల్ని ఎస్సీ కమిషన్ తరఫు నుంచి నగరపాలక సంస్థల ఏదైతే గ్రేటర్ విషయంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగేలా కమిషన్ దగ్గర నుంచి చూసుకునే విధంగా చూసుకుంటుంది. మీడియా ద్వారా ఏ రకమైన సమస్యలు వచ్చాయండి? ఇప్పుడు ప్రధానంగా జీవీఎంసీలో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్క్స్ అలాట్మెంట్లో చాలా అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి ఎస్సీ కమిషన్ కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సరైన రూల్ ఆఫ్ రిజర్వేషన్గా కాకుండా వాళ్ళకన్నా జూనియర్గా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్ ఇచ్చి మాకు ఇవ్వట్లేదని గత 4-5 ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పరంగా కాంట్రాక్ట్ పరంగా ఏ రకంగా అయితే నగరపాలక సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో దాంట్లో భాగంగా ఎస్సీలకి పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద సంబంధించిన అధికారులకి ఈరోజు చెప్పడం జరిగింది. ఒక కమిషన్ తరఫున మేము ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయమని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. సొసైటీకి బిల్లు వచ్చేసరికి మీద జనరల్తో పాటు ఇస్తున్నారు అంటే కొంత ఎలిగేషన్ ఉంది కదా, దానికి సంబంధించి మీరు ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా పెట్టారా? దీనికోసం ఆల్రెడీ ఆనరబుల్ చైర్మన్ దృష్టిలో పెట్టడం జరిగింది. జనరల్ కాంట్రాక్ట్లకి సొసైటీ కాంట్రాక్ట్లకి విషయం మీద మేము డిస్కషన్ చేసాం. జనరల్ కాంట్రాక్ట్లకి ఓడి అనేది వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి వాళ్ళు అనేకమైన వర్కులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సొసైటీ అనగాన సొసైటీ సభ్యుల్లో 11 మంది ఉంటారు, కానీ బ్యాంకు నుంచి అటువంటి ఫెసిలిటీ అటువంటి అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఒక వర్క్ చేసిన తర్వాత ఇంకొక వర్క్కి వెళ్ళడానికి ఆర్థికంగా వాళ్ళ దగ్గర లేనందున ఆ కోణంలో ఎస్సీ ఎస్టీ ఒక యాక్ట్ అనుకోవడం అనే దానికన్నా వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఏ వ్యక్తులైతే సొసైటీ ఫామ్ చేసుకొని వర్కులు చేస్తున్నారో ఆ యొక్క వర్క్ కంప్లీట్ అయిన వెంటనే మినిమం ఒక నెల గ్యాప్లోనైనా ఆ యొక్క బిల్లుని ఇస్తే వాళ్ళు వేరే వర్క్కి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అలాగే వాళ్ళు కూడా ఆర్థిక అభివృద్ధికి మీరు తోడ్పడతారని మీడియా ద్వారా తెలియదు.